Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at Veena Hospital, Begumpet. So today we are talking about hernias and we'll continue the series. Earlier we spoke about what are the different types of hernias, what is a hernia and what are the symptoms of a uncomplicated hernia. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ హెర్నియా ఉన్న పేషెంట్స్ తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే ఇంకేదన్నా మెథడ్స్ ద్వారా దాన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుందా. సో దీనికి సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ వచ్చేసి హర్నియా ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అ సర్జికల్ కండిషన్. అంటే హర్నియా డెవలప్ అయిన తర్వాత సర్జరీ తప్ప వేరే ఏ మందులతో కానీ అబ్డామిన్కి బెల్ట్స్ వేయడం వల్ల కానీ మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం వల్ల కానీ ఏమి చేసినా కూడా హెర్నియా తగ్గదు. తప్పకుండా సర్జరీ చేసుకోవాల్సిందే. చాలామంది పేషెంట్స్ ఎప్పుడు సర్జరీ చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది ఎర్లియర్ ద బెటర్ అండి. సో ఎంత ఎర్లీగా మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో అంత ఫాస్ట్గా మీరు డాక్టర్ దగ్గరికి కనుక వెళ్తే చిన్న సైజులో హెర్నియాని సర్జరీ చేయడం పేషెంట్కి అండ్ సర్జరీ వైజ్ కూడా చాలా సింపుల్ అవుతుంది. సర్జరీ అయిన తర్వాత కాంప్లికేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఇవన్నీ చాలా మినిమల్గా ఉన్నప్పుడు మనం సర్జరీ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ సర్జరీ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల లోపల చేయించుకోవాలి అని అడుగుతారు. సో హర్నియా అనేది యాజ్ సచ్ ఎమర్జెన్సీ సర్జరీ కాదు. అంటే ఇది అపెండిక్స్ లాగానో లేకపోతే ఇంటెస్టైనల్ పర్ఫరేషన్స్ లాగానో అప్పటికప్పుడు నెక్స్ట్ డే అలా చేయవలసిన సర్జరీ కాదు. బట్ ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్లన్నీ చేసుకుని పేషెంట్ ఫిట్గా ఉన్నారని తెలుసుకున్న తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మోస్ట్ లైక్లీ వితిన్ 1 month ఆఫ్ డయాగ్నోసిస్, అంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత కొన్ని వారాల్లో కానీ 1 నెలలోపు కానీ సర్జరీ చేసుకుంటే పేషెంట్కి చాలా మంచిది. అట్ ద మ్యాక్సిమం వితిన్ 3 months సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్లాన్డ్ ప్రొసీజర్, అంటే ఎలెక్టివ్ ప్రొసీజర్. దీంట్లో పేషెంట్ కార్డియాక్ ఫిట్నెస్ ఎలా ఉంది, మిగిలిన బ్లడ్ టెస్ట్, మిగిలిన సిస్టమ్స్ అన్నీ ఎలా పనిచేస్తున్నాయి అన్నీ చూసుకుని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుని అన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఫిక్స్ చేసుకునే ఎలెక్టివ్ సర్జరీ. సో ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ద పేషెంట్ షుడ్ అండర్గో సర్జరీ. సో సర్జికల్ ఆప్షన్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓపెన్ మెథడ్. ఓపెన్ మెథడ్ అనేది ట్రెడిషనల్గా మనం చేసే సర్జరీ. దీంట్లో హెర్నియా పైన ఇన్సిషన్ ఇచ్చి హెర్నియాని ఎక్స్పోజ్ చేసి దాన్ని రెడ్యూస్ చేసి మళ్ళీ డిఫెక్ట్ని ఏదైతే హోల్ ఏర్పడిందో అక్కడ దాన్ని క్లోజ్ చేసి సూచర్స్తో దాని మీద మెష్ ప్లేస్ చేయడం అనేది ట్రెడిషనల్గా చేసే హెర్నియా రిపేర్. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది కాస్ట్ వైజ్ తక్కువ కాస్ట్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్ హెర్నియాస్, ఇంటెస్టైన్స్ కానీ ఒమెంటమ్ కానీ లోపల ఇరుక్కుని ఉన్న అంటే ఇర్రెడ్యూసిబుల్గా ఉన్న హెర్నియాస్లో ఇది సర్జికల్ టైం తక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్స్కి అండ్ డాక్టర్కి ఇద్దరికి తక్కువ టైంలో సర్జరీ అయిపోవడం వల్ల ఇది ఈజియర్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసి దీంట్లో వూండ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, మెష్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ పేషెంట్ సర్జరీ తర్వాత రికవర్ అవ్వడం ఇవన్నీ డిఫికల్టీస్ ఉంటాయి. దీంట్లో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ. మెష్ని మనం స్కిన్ కింద ఫ్యాట్ కింద ప్లేస్ చేస్తాం కాబట్టి మెష్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్కి సర్జరీ తర్వాత పెయిన్, పెద్దగా కట్ చేసి చేయడం వల్ల కాస్మెటిక్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడము అండ్ పేషెంట్ ప్రొలాంగ్డ్గా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం రావడము, సర్జరీ అయిన తర్వాత చాలా మంత్స్ వరకు బేసిక్ స్మాల్ వర్క్స్ కూడా చేసుకోవడంలో ఇబ్బందిగా ఫీల్ అవ్వడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం చేసే సర్జరీ కీ హోల్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఈ సర్జరీలో చిన్న హోల్స్ పెట్టి మనం కెమెరాని లోపలికి పంపించి హెర్నియల్ కంటెంట్స్ని లోపలికి రెడ్యూస్ చేసి అంటే వాటి ఒరిజినల్ పొజిషన్స్లోకి పంపించి డిఫెక్ట్ని ఇంటర్నల్గా సూచర్ చేసి ఇంటర్నల్గానే మెష్ ప్లేస్ చేస్తాం. ఈ ప్రొసీజర్ చేయడం వల్ల రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఎర్లీగా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేస్తాం కాబట్టి ఆ వూండ్స్లో ఇన్ఫెక్షన్స్ రావడము, పెయిన్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి.
అండ్ మెష్ కూడా ఇంటర్నల్గా ప్లేస్ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం తక్కువ. పెద్ద సైజులో కూడా మెష్ వేసే అవకాశం ఉంటుంది ఇలాంటి కేసెస్లో. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది అన్ని సెంటర్స్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు అండ్ కాస్ట్ ఆఫ్ ద సర్జరీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెష్ అనేది లోపల నుంచి వేస్తాం కాబట్టి అది మన పేగులతో టచ్లో ఉంటుంది కాబట్టి అది వేరే రకమైన కాంపోజిట్ మెష్ వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ద కాస్ట్ ఆఫ్ ద మెష్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ హై. సో పేషెంట్ ఐదర్ వేస్ ఓపెన్ మెథడ్ కానీ లాప్రోస్కోపిక్ మెథడ్ కానీ డెఫినెట్లీ హెర్నియా ఉండే కేసెస్లో సర్జరీ చేయడం తప్పదు. థ్యాంక్ యూ.